మనిషి జీవితంలో కాలేజ్ లైఫ్ రంగులు నింపుతుందంటారు. కానీ మెడికల్ కాలేజ్ రంగులు తుడిపేసి మళ్ళీ తెల్లగా మారుస్తుంది. ఎప్పుడో 5 ఏళ్ల తర్వాత కాపాడబోయే ప్రాణాల కోసం తన కాలేజ్ లైఫ్ని, అందులో ఉన్న ఆనందాన్ని త్యాగం చేయడం ఒక మెడికో మాత్రమే చేయగలడు. మా క్లాస్లో రకరకాల క్యారెక్టర్లు. పురుష్ ద మ్యాన్ కత్తిరిస్తా. వీడి ఊరిలో వీడి ఫాదర్ ఆర్ఎంపీ. వీడిని ఎలాగైనా ఎంబీబీఎస్ చదివించాలని చేర్పించాడు. ప్రస్తుతానికి ఫస్ట్ ఇయర్ 5 ఏళ్ల నుంచి చదువుతున్నాడు. నాలో ఏం నచ్చిందో కానీ నా రూమ్మేట్గా సెటిల్ అయ్యాడు. హలో సార్. అయినో మూర్తి మాటికి ముందు అయినో తర్వాత అయినో పెడుతుంటాడు. యూట్యూబ్లో ముందే వీడియోస్ అన్నీ చూసేసి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంటాడు. శశాంక్ ఓవర్ సెన్సిటివ్. సారీ ఫేస్ గార్డెన్ పేరు పెట్టారు వీడికి. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుండడం అలవాటు. మీ సిలబస్ విద్య మా క్లాస్లో హాటెస్ట్ గర్ల్. ఆమెకు ఒక్కొక్కళ్ళు ఒక పేరు పెట్టుకున్నారు. బంషల్. ఐ నో. వాల్కెనో. చివరికి శశాంక్ గడ్ పెట్టిన పేరుకి అంత ఫిక్స్ అయిపోయారు. ఆర్డిఎక్స్. ఒరేయ్, నువ్వు పెట్టిన పేరు నాకు చాలా నచ్చిందిరా. చలో కాఫీ. ఇకపోతే నేను మెడిసిన్ చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ నాలో లేవని అందరి నమ్మకం. యారోగెంట్ అని, యాటిట్యూడ్ అని అంతా ఇగ్నోర్ చేశారు. Rishina, I don't know much about him. రిషినా వాడు చాలా అరగంట్. రిషి వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ మెడికో. రిషి అడిగేం తెలీదు, నాకు తెలుసు. ఐ నో. రిషి నిజం మాట్లాడతాడు, అందరికీ నచ్చదు కదా. హాస్టల్ రూమ్, బాస్కెట్బాల్ కోర్ట్, ఇవే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఇయర్ అంతా. మెడికోగా మా లైఫ్ అనాటమీతో మొదలైంది. ఫ్రెష్ బాడీస్ కమ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్, ఎనాటమీ అంటే ఏంటో కాదు, డెడ్ బాడీస్తో ఆడుకోవడమే అంతే. భయపడకండి, రండి. వీళ్ళెవరో కాదు, మనలాంటి వాళ్ళే. బాడీస్ని చూసి భయపడాలో ఆయన్ని చూసి భయపడాలో అర్థం కాలేదు. స్టూడెంట్స్, ఇప్పుడు మీ సవాల్ దగ్గరికి మీరు వెళ్ళండి. ఐ మీన్ మీకు ఇచ్చిన సవాల్ దగ్గరికి. వన్ మోర్ థింగ్, ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనకు పనికొస్తున్నారు, ఓకే? నువ్వు చేయొచ్చు కదరా. విద్య నువ్వు చేయి. పూజ నువ్వు చేయొచ్చుగా. మా గ్రూప్లో డిసెక్షన్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు, అందుకే నేనే చేశాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు వణకని చెయ్యి ఉండదనుకుంటా. బతికుంటే హాస్టల్కి పంపించండి, పోతే వీళ్ళతో పాటు పడుకోబెట్టండి. యాక్చువల్లీ డిసెక్షన్ అంటే పెద్ద విషయం కాదురా. ఓ చేతిలో నైఫ్ పట్టుకొని, ఓ చేతిలో స్కాల్పెల్ పట్టుకొని బాడీ పార్ట్స్ ని కట్ చేసి హార్ట్ ని లివర్ బయటికి తీసి ఈడు చూడు ఎవడో ఏదో బాడీకి ప్యాంటేశాడు. Yeah, and on to me. You know me. I just damn it! ఆ రోజు హాస్టల్లో నీళ్లు సరిపోలేదు. శివరు మరి అడుగడుగున్న నాలో ఫీవర్ వచ్చేట్టుంది రో. లివర్ హార్ట్ కట్ చేసిన ఫియర్ ఇది షవరు కిందే హాయి రో. Yo, damage జిడ్డిస్తల మృది నా పోదే. మార్కెట్లో సబ్బులన్నీ వాడిన వదలదే. గంపితే ప్యారిస్ నోలంత ఇరిటేషన్. ప్రతి ఒక్క మేడికి ఒక అలర్జీ అవర్షన్. డెడ్ బాడీ మీద చేతులేసి గీత గీసి కత్తి తీసి కోత కోసి ఓపెన్ చేసి హార్ట్ తీసి పట్టి చూసి పెన్ను తీసి నోటు చేసి లంగ్స్ కేసి లుక్ వేసి ఎట్టు చూసినా అదే 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 అదే. డెడ్ బాడీని చూసి భయపడి పారిపోయామంతా. కానీ ఎన్నాళ్ళిలా
డాక్టర్స్కి జీవితాంతం తోడుగా ఉండేదే కదా ఇది. అందుకే ఫ్రెండ్షిప్ చేసుకోక తప్పదనిపించింది. పరుగు పరుగున ఉరికిన మేమే అవుట్ ఆఫ్ లైఫ్ అంటూ వచ్చామే. ఏమిటి ఇది అని నసికిన మేమే. వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. పూజతో నా హైడ్ అండ్ సీక్ గేమ్ కంటిన్యూ అయింది ఫస్ట్ ఇయర్ అంతా. ఆమెను చూసిన ఆనందంలో నేను, నన్ను చూస్తే అసహ్యంతో ఆమె. ఓకే పూజ. Yeah, bye. See you in the class. Oh, sorry, చూసుకోలేదు. సారీ ఎందుకు, మెత్తగానే తగిలింది. Idiot. అదేంటి బీట్ లేదు? నేను ముందే అనుకున్నాను నీకు గుండె లేదని. అయితే నేను ఒక పెద్ద డాక్టర్ని అవుతాను అనమాట. ఇప్పుడుంది, ఇందాకేమైంది? నిన్ను చూస్తున్నప్పుడు నాకు అలా అవుతుంది పూజ. వాట్స్ యువర్ బ్లడ్ గ్రూప్? బీ పాజిటివ్. నీకు సూట్ అవ్వలే. ఫస్ట్ ఇయర్లో మేము చాలా నేర్చుకున్నాం, కానీ ఆ క్లాస్ మాత్రం మర్చిపోలేంది. హ్యూమన్ రిప్రొడక్షన్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్గన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ గురించి, వాటికి రీజన్స్, రిజల్ట్స్ గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. కానీ వాటికి మధ్యలో ప్రాసెస్ గురించి చెప్పాలి. మొదట్లో ఎంబారసింగ్ అనిపించినా నెమ్మదిగా అందరం లెసన్ ఫాలో అయ్యాం. కానీ చివరికి బాంబు పేల్చింది. రేపు ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ టెస్ట్ చేయాలి. ఏంటి మ్యామ్ ఫస్ట్ డేనే? మాకెందుకు మేడం, మేమన్నా గైనకాలజిస్ట్ అవ్వాలా ఏంటి? అదేంటి, మీ హోమ్ టౌన్ గురించి మీరు తెలుసుకోరా? డాక్టర్ అవుదాం అనుకుంటే మొట్టమొదటిగా మీరు నేర్చుకోవాల్సింది ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవటం. సెక్షువల్ ఫీలింగ్స్, రక్తాన్ని చూస్తే భయం, ఎమర్జెన్సీ కేసుల్లో నర్వస్నెస్, ఎంబరాస్మెంట్, చివరికి చావుని చూస్తే బాధ, వైరాగ్యం. వీటిని దాటుకుని మీరు ముందుకు వెళ్ళాలి. కానీ మేడం ఎలా చూడడం, ఫస్ట్ టైం కదా. అందుకే ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్స్ ని రమ్మని చెప్పాం. బయటకు వచ్చాక నాకు అర్థం కాలేదు నేను లోపల చేసింది ఏంటో. కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు తొందరలోనే ఉపయోగపడుతుందని నేను ఊహించలేదు.